పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. మరి అవకాశం ఉన్నవారు చదివి సహకరించడం కొరకు ప్రయత్నించేయండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో మట్టి వాడు సహోదరుడుగా ఉండును. ఆమేన్. సరిపోద్దండి, సరిపోద్దమ్మా. దేవునికి స్తోత్రము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండెను. మరి నిన్నటి దినాన్న ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే గనక మరి స్నేహితుల రోజుగా, ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటూ వచ్చారండి. ప్రపంచవ్యాప్తంగా మరి కులము లేదు, మతము లేదు, భేదము లేదు, క్రైస్తవులే చేసుకోవాలని ఏమీ లేదు, హిందువులే చేసుకోవాలని ఏమీ లేదు, ముస్లింలే చేసుకోవాలని ఏమీ లేదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిన్నటి దినాన్న స్నేహితుల రోజుగా చేసుకుంటూ, అనగా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ, మరి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చుకుంటూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ అనేక విధాలుగా నిన్నటి దినాన్ని ఆస్వాదించారు. చాలామంది కూడా ఎంజాయ్ చేశారు. మరి ఇతర గ్రంథాలు అనగా ఇతర దేవుళ్ళు అనబడిన వారు ప్రపంచంలో చాలామంది ఉండగా, వారి యొక్క గ్రంథంలో మరి ఈ స్నేహితుల గురించి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో మాత్రము చాలా విషయాలు స్నేహితుడి కోసము రాయబడతాయి. స్నేహితుడి కోసం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయండి. ఇక్కడ ఈ సామెతల గ్రంథములో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండెను. అంటే స్నేహితుడంటే అసలు అతను స్నేహితుడా కాదా అంటే చూడండి, మనము ఉదాహరణకి మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత కొంతమంది చేపలు తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చాక చెప్తారు, బాబోయ్ చేప మంచిది కాదు, పోయింది, లేకపోతే చేప చాలా మంచిది అంటారు. టెస్ట్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అది చేప చేసిన తర్వాత మొక్కలు కోసే టైంలో అది కొంచెం పాడైపోయిన చేప గుంజు గుంజుగా వచ్చేస్తూ ఉంటుంది. టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది అంటే చేప చేసినప్పుడు చచ్చిపోయిందా అనిగా తెలిసిపోయింది. అప్పుడు మన వాళ్ళు భయంకరంగా తిడతారు చేపలు అమ్మిన అతన్ని. టెస్ట్ అనమాట. ఒక మొబైల్ కొన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఈ మొబైల్ మంచిది కాదు అని ఎలా టెస్ట్ పడతామో, మరి మీ జీవితంలో మన జీవితంలో ఉన్న ప్రతి స్నేహితుడు కూడా ఇతడు నిజమైన స్నేహితుడు, ఇతడు ఒరిజినల్. ఎందుకు డూప్లికేట్ కూడా ఉంటారండి. ఇప్పుడు మనకు అనేక మంది స్నేహితులు ఉంటారండి కదండి. ధనవంతుడి కంటే బహుమంది చెలిగాళ్ళు ఉంటారని ఇదే సామెతల గ్రంథం చెప్తుంది. ధనం ఉందనుకోండి, మన దగ్గర అనేక మంది స్నేహితులు ఉంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ధనం లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు, ఇటు స్త్రీలకి, ఆడవాళ్ళకి, మగవారికి, పురుషులకి, స్త్రీలకి కూడా. అయితే అతడు నిజమైన వాడా, నిజము కానివాడా, ఆమె నిజమైందా నిజమ కాందా అని ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? కొలమానం ఏమిటంటే ఇక్కడ కింద చెప్తున్నాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండెను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో మరి సంతోషమే కాదు కదండి, ఎన్నో బాధలు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి. సహజంగా చాలామంది స్నేహితులు ఎలాగుంటారంటే, నేను పాస్ అయ్యాను, పార్టీ ఇస్తావా అంటూ వస్తారు. లేకపోతే నాకు ఏదో గిఫ్ట్ తగిలింది, నాకు లాటరీ తగిలింది, చక్కగా మరి ఎంజాయ్ చేద్దామా, సినిమాకి వెళ్దామా, బిర్యానీ తిందామా అని వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే
సంతోషములో పంచుకునే స్నేహితులు అందరికీ ఉంటారండి, అందరికీ ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడు అంటే ఎవరో, అతడు ఎలాగుంటాడో కింద చెప్తున్నాడు. దుర్దశలో అంటే నీ కష్టకాలములో కూడా నిలబడి, నీకు తోడుగా నీడగా అండగా ఉండి, నీకు సహకారిగా కాకుండా మరి సహోదరుడు అనగా ఒక తల్లికి పుట్టిన బిడ్డ వలె సహోదరుడిగా ఉండేవాడే నిజమైన స్నేహితుడని పరిశుద్ధ గ్రంథము ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది. అయ్యా, మీరు చాలా మందితో స్నేహం చేస్తారు కదా, సరే చేయండి, కానీ నీ జీవితంలో నిజమైన స్నేహితుడు ఎవరంటే నీ దురదశలో, నీ కష్టకాలములో, నీ శ్రమ కాలములో, నీ ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉండవాడే నిజమైన స్నేహితుడని పరిశుద్ధ గ్రంథము చదివిస్తుంది. ఒక్కసారి ఇదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అవకాశం ఉంటే చదవడం కొరకు ప్రయత్నం చేయండి. తైలమును నత్తరును హృదయమును సంతోషపరిచినట్లు తొలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరిచును. ఆమేన్. చాలా సరిపోద్దాం, చాలండి. ఇక్కడ మరి తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు, మరి మన ఇండియా దేశంలో చాలా మంది కూడా ఈ తైలానికి అత్తరికి పెద్దగా మరి ఇంట్రెస్ట్ చూపరు, కానీ నాకు తెలుసున్న మట్టుకైతే విదేశాల్లో మనం చూసుకుంటే కనుక తైలము అత్తరు అనగా సెంట్ అంటాం కదండి మనము, సెంటు కానీ అత్తరు కానీ ఇటువంటి వాటికి చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారండి. ఈ కోయిటు ప్రాంతంలో అయితే మాత్రము మరి కోయిటు వాళ్ళు ఆడే సెంట్లు మనం చూసుకుంటే కనుక 50 దినార్లు, 100 దినార్లు, 500 దినార్లు కూడా పెట్టి మరి ఆ అత్తరు కొంటూ ఉంటారు, సెంటు కొంటూ ఉంటారు. అంటే అది పూసుకోవటం ద్వారా, అది రాసుకోవటం ద్వారా ఏం కలుగుతుందంట, హృదయమునకు సంతోషం వస్తుందంటండి, మంచి స్మెల్. కొన్నిసార్లు చూడండి, బ్యాడ్ స్మెల్ మనకు కనపడిన దానికి ఏం చేస్తాం మనము, కొన్నిసార్లు తిన్నది కూడా బయటికి వెళ్ళిపోయే సమస్యలు కనపడతాయి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు, చెడ్డ స్మెల్ వచ్చినప్పుడు. కానీ వాస్తవానికి నిజమైన అనగా అత్తరు, అదేవిధంగా తైలము వాస్తవానికి మన ఇండియా దేశంలో చాలా ఒరిజినాలిటీ మరి తైలం దొరుకుతుందంట అండి, అత్తరు దొరుకుతుందంట, తయారు చేస్తారంట. అదేవిధంగా మరి ఇంకా చూసుకుంటే ఉంది, ఇంకా చాలా దేశాలలో మరి మనకి యేసు ప్రభువారు పుట్టినప్పుడు చాలా దేశాల నుంచి మరి అత్తరు, బోలము, బంగారము చాలా పట్టుకెళ్తుంటారు అక్కడ జ్ఞానులు. ఇలా చాలా దేశాల్లో కూడా కొన్ని స్పెషల్ మనకు కనబడుతూ ఉంటాయి. అదే విధముగా ఈ యొక్క అత్తరు సెంటు మనిషికి ఏం కలగజేస్తుందంట, హృదయమును సంతోషపరుచున్నట్లు. అంటే మనిషికి సంతోషం తింటేనే త్రాగితేనే కాదు, కానీ స్మెల్ ద్వారా కూడా మనిషికి సంతోషం కలుగుతుంది అనమాట. ఇంకా మన కిందకి చదువుకుంటే చెలిగాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచెను. అంటే చెలిగాడనగా స్నేహితుడు మనస్ఫూర్తిగా మనం ధైర్యపరిస్తే, మంచి మాటలు చెప్తే వాస్తవానికి స్నేహం చాలా గొప్పదండి. అందుకే స్నేహం విషయంలో పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఎన్నో మాటలు చెప్పింది. కొన్నిసార్లు తల్లి చెప్పినా మనకు అర్థం కాదు, తండ్రి చెప్పినా కూడా అర్థం కాదు, అన్న చెప్పినా అర్థం కాదు, చెల్లి చెప్పినా అర్థం కాదు, మన మాస్టర్ చెప్పినా కూడా అర్థం కాదు, కానీ పెద్ద మనుషులు చెప్పినా కూడా మనకు అర్థం కాదు. కానీ మన స్నేహితుడు, మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మనం వెంటనే మరి ఆ మాటను అంగీకరిస్తాం. అంతేకాకుండా
మనకొచ్చిన బాధల్లో, మనకొచ్చిన సమస్యల్లో మన చెలిగాడు మాట్లాడే మధురమైన మాటలంట. మధురమైన మాటలు ఏం చేస్తాయంట? హృదయానికి సంతోషాన్ని ఇస్తాయంట. అంటే స్నేహితురాలు కానీ స్నేహితుడు కానీ మనం చూసుకున్నప్పుడు వాళ్ళు, అంటే స్త్రీలకి స్నేహితురాలు ఉంటారు, పురుషులకి స్నేహితుడు ఉంటాడు. అయితే అటు స్త్రీలకి ఇటు పురుషులకి మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మధురమైన మాటలు పలికితే హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయంట. దానికి వ్యతిరేకమైన పదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఒకసారి యోబు గ్రంథాన్ని చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి 15వ వచనం మనం జాగ్రత్తగా చదివితే కనుక, యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహం వలని నమ్మకూడని వారైతిరి. ఎలాగంటండి? నమ్మకుండని వారైతిరి అన్నాడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యోబు గారు తన యొక్క స్నేహితుల పట్ల మాట్లాడుతున్నాడు. యోబు గారు తన స్నేహితుల పట్ల ఏమన్నాడంటే, నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉన్నారు? ఎండిన వాగువలెను. అంటే యోబు గారికి అమ్మా చదువుతున్నారా? చదవమ్మా. నా స్నేహితులు చదవాలి మరి. ఎండిన వాగువలెను, జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. అంటే నమ్మకూడని వారైరి అంటే యోబు గారు ఏమంటున్నారంటే, నాకు ఉన్నారయ్యా స్నేహితులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఎండిన వాగు వలె మాయమైపోవు అంటున్నారండి. అంటే మనము కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, మంచి వాటర్ ఉంటుంది ఆ చెరువులో. 2-3 నెలలు అయిపోయిన తర్వాత వెళ్తే అక్కడ ఏ నీరు ఉండదు, ఎండకు ఆవిరైపోతుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఏమైపోయింది నీరంతాని, ఇలా ఎండిపోయింది ఏంటి అంటాం కదండి. అలాగే యోబు యొక్క స్నేహితులు గతంలో యోబు గారు బాగున్నప్పుడు అబ్బో మధురమైన మాటలు పలికారంట, స్నేహంగా ఉన్నారంట. యోబు ఎలాగున్నావు, బాగున్నావా, నీకేమైనా ఆపద వస్తుందా చెప్పు, నీకేమైనా కావాలా, ఇలాగా అనేక విధాలుగా స్నేహముగా సంతోషముగా, అంటే సుఖ దుఃఖాలలో, దుఃఖములో కాకుండా సుఖాలలో పాలు పంచుకున్నారు. ఎంతగానో ప్రేమగా మాట్లాడారు. కానీ యోబు గారికి భయంకరమైన బాధలు వచ్చినప్పుడు, భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు మరి సూటుపోటు మాటలతో భయంకరంగా బాధ పెట్టారండి అతన్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులే. చూడండి, 4 స్నేహితులు కలిసి ఎదిగినప్పుడు, మనం బ్రతికినప్పుడు తెలిసిపోద్ది ఎవరి క్యారెక్టర్ ఏంటో మనకి చిన్నప్పటి నుంచి తెలిసిపోద్ది. కాబట్టి యోబు గారి క్యారెక్టర్, యోబు గారి యొక్క జీవితం, యోబు గారి యొక్క బ్రతుకు చిన్నప్పటి నుంచి వాళ్ళందరికీ తెలుసండి. తెలుసుండు కూడా బాధ కలిగినప్పుడు వాళ్ళు చాలా భయంకరంగా యోబు గారిని మరి వాళ్ళు టార్గెట్ చేసి బాధపరిచే మాట్లాడారు. అందుని బట్టి నాకున్న స్నేహితులు ఎటువంటి వాళ్ళు అంటే, అదిగో ఆ యొక్క ఈ వాగు అంటూ వారు. ఆ వాగు ఏమైపోతుంది, ఎండొచ్చేసరికి ఏమైపోద్ది, మాయమైపోద్ది. ఏమైపోయిందిరా బాబు అంటే మాయమైపోతుంది. అలాగే ఇంకేమన్నాడు, జలప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. జలప్రలయం వస్తుంది కొన్నిసార్లు, వరదలు వస్తాయి కదండి. వరదలు వస్తే ఇంకా అనుకుంటాం మనం అయిపోయిందిరా బాబు జీవితం, ఇంకా అనుకుంటాం. 4-5 రోజులు, 10 రోజులు, 4 రోజులు వస్తుంది జలప్రలయం అనగా జలాలు ఊరి మీదకి వస్తాయి. కొన్ని రోజులు అయ్యాక ఆటోమేటిక్గా మాయమైపోతాయి, ఉండవై. మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబోయ్ ఇంకా మరి. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఏమనుకున్నానంటే, కొన్ని చోట్ల వరదలు వస్తాయండి.
అప్పుడు వాళ్ళందరూ కూడా ఏటుగట్టు మీదకి వెళ్ళిపోతారు. నా మనసులో నేనేమనుకున్నానంటే అప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉండటం ఎందుకు, వరదలో రాని ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు కదా అని చాలాసార్లు నేను అనుకున్నాను. కానీ తర్వాత ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే వాళ్ళకి తెలుసు ఆ వరదలు నిత్యంగా ఉండవు, కొన్ని రోజులు ఉంటాయి, వెళ్ళిపోతాయి, తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చని. ఒక 10 రోజులు 20 రోజులు ఉంటాయి. అలాగే యోబు గారి స్నేహితులు మరో కోణం ఏంటంట, వరద ఏ విధంగా వస్తాదో, జలప్రలయం ఏ విధంగా వస్తాదో అలా వచ్చి వెళ్ళిపోయిన వారు వలె ఉన్నారు నా స్నేహితులు అంటున్నాడు. అంటే వీళ్ళు నన్ను ఆదరించలేదు, వీళ్ళు నమ్మకూడని వారు ఏరి అంటున్నాడండి. నమ్మలేకపోయినాడంట. అంటే యోబు గారు ఎంతైతే స్నేహితులు నమ్మాడో విరుద్ధంగా ఉన్నారు వారు స్నేహితులు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం చదువుకున్నట్లు నిజమైన స్నేహితుడు విడువక ఇడువక విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. మన కష్టకాలంలో, మన శ్రమ కాలంలో, మన ఇబ్బందుల్లో కూడా అతను మనకు తోడుగా, మనకు కుడిభుజంగా ఉండేవాడే నిజమైన స్నేహితుడని పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా చెప్తూ ఉన్నదండి. మనకి ఒకసారి మొదటి సాముయేలు గ్రంథము, ఎందుకంటే స్నేహితుల కోసం చెప్పినప్పుడు వీళ్ళిద్దరి కోసం చెప్పకపోతే అసలు బైబిల్ గ్రంథంలో స్నేహముకే అర్థం ఉండదు అనమాట. ఒకసారి వాళ్ళని కూడా ఒక్కసారి చూసొద్దాం. సాముయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సాముయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి మనం చదువుకుందాం. ఎవరైనా అవకాశం ఉంటే చదవాలి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకొని అతన్ని ప్రేమించింది. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకుంది. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని దాన్ని ప్రేమించింది. యోనాతాను అతనితో నిబంధన చేసిపోయింది. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును నడికట్టుకుని తీసి దావీదునికి ఇచ్చింది. దావీదు సౌలు తనను పంపిన చుట్లకెళ్ళని పోయి సబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చింది కనుక సౌలు యోధుల మీద అతని నియమించింది. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై సరిపోద్దాం. చాలండి. ఇక్కడ మరి గమనిస్తే గనక మనము దావీదు గారు కనబడుతున్నారు. దావీదు గారితో పాటు మరొక వ్యక్తి యోనాతాను కూడా కనపడుతున్నాడు. వీళ్ళిద్దరిలో కూడా ఎవరు గొప్పవారంటే మనము టాలీ వేయలేం. దావీదు గొప్పవాడా, యోనాతాను గొప్పవాడా అని మనం టాలీ వేయాలంటే కనుక మనం సహజంగా వేయలేం, కానీ కొంత చెప్పొచ్చు. యోనాతాను అయితే మాత్రం చాలా గొప్పవాడని. ఎందుకంటే యోనాతాను తన తండ్రి చెప్తాడండి ఒకనొక దినాన, ఎర్రవాడా పిచ్చోడా, నువ్వు అతన్ని స్నేహితుడిగా భావించావు, నా తర్వాత రాజు అవటానికి అన్ని అర్హతలు కలిగిన వాడుగా దావీదు కనబడుతున్నాడు, నువ్వేమో వాడిని రాజు చేద్దామని చూస్తున్నావు, నేనేమో నిన్ను రాజుని చేద్దామని చూస్తున్నాను అని చెప్పినా కూడా యోనాతాను గారికి తెలుసండి సౌలు చచ్చిపోతే నెక్స్ట్ రాజు అయ్యేది నేనే అని. కాబట్టి అతడు రాజు అవుతాడని తెలుసు కూడా, అతడు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు నియమించాలి పదవులని, దేవుడు నియమించాలి రాజ్యాలని అని గౌరవించి దేవుడు ఎవరికైతే నియమిస్తాడో వాళ్ళే పదవి ఎక్కుతారని చెప్పి అతడు రాజరికాన్ని వదులుకున్నాడు, కానీ అంటే రాజు అవే యోగ్యతనైనా వదులుకున్నాడు, కానీ స్నేహాన్ని వదులుకోలేదు యోనాతాను. నిజంగా వీళ్ళంటండి ఒకరిని ఒకరు ప్రేమించారంట. సహజంగా ఈ మధ్యకాలంలో చూడండి, ప్రేమించటము అంటే ఎవరి దగ్గర వినపడతాయండి? పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కాని అబ్బాయి ప్రేమించుకున్నారంట. ఇవే కదా వినపడి. ప్రేమించుకోవటం అనే పదాలు మనం ఎక్కడ వింటామంటే కాలేజీల్లోనూ, లేకపోతే అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకున్నారంట, లెగిసిపోయారంట, పెళ్లి చేసుకున్నారంట, వీళ్ళ దగ్గరే ప్రేమ 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 అని కనబడుతుంది తప్ప అసలు ప్రేమ అనే పదాలు ఇంకెవరు పలకరండి. పెద్దోళ్ళు పలకరు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు పలకరు, చిన్నవాళ్ళు పలకరు. ఈ ప్రేమ గురించి ఎక్కువగా వినబడేది ఎవరి దగ్గర అంటే
యవ్వన కాలంలో ఉన్న వారి దగ్గరే ప్రేమ ప్రేమ అని తిరుగుతుంది తప్ప అసలు అది ప్రేమ అంటే మనం ఏమి చెప్పలేము దానికోసం. అది నిజమైన ప్రేమ అంటే ప్రేమే కానంటే మనకు కనబడుతుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే చూడండి, యవ్వన కాలంలో ఉన్న అబ్బాయికి, అమ్మాయికి అబ్బాయి కావాలి, అబ్బాయికి అమ్మాయి కావాలి కదండి, అవసరం. ఇదివరకు ఏం చేసేవారంట అండి, ఇండియా బియ్యం ఏమో కోయిటి వాళ్ళు తీసుకుని కోయిటి వాళ్ళు పెట్రోల్ మనకి ఇవ్వటం, అంటే వస్తువు మార్పు. మీకు అర్థమవుతుందండి? బంగారం మనకి ఇవ్వటం, బియ్యం మన వాళ్ళకి ఇవ్వటం, వస్తువులు మార్చుకునేవారు. అలాగే యవ్వన కాలంలో ఉన్నవారు అనగా పెళ్ళిడికి వచ్చిన వారు ఏంటి, స్త్రీకి పురుషుడు అవసరం, పురుషుకి స్త్రీ అవసరం, ఒకరి అవసరం ఒకరికి ఉంది కదండి. కాబట్టి వాళ్ళు ఒకరి అవసరం ఒకరికి ఉంది కాబట్టి ఒకరినొకరు ఇష్టపడి దానికి ప్రేమ అని పేరు పెట్టి ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు, అవసరత ఉన్నది కాబట్టి. కానీ ఇక్కడ యోనాతాను అవసరము దావీదుకి లేదు, దావీదు అవసరం యోనాతానుకు కూడా లేదు. కానీ వీళ్ళు పురుషులు ఏం చేస్తున్నారంట, ప్రేమించుకుంటున్నారు. అంటే తప్పుడుగా అర్థం చేసుకోకండి, ఇది ఏ ప్రేమ, స్నేహము కలిగిన ప్రేమ. నిజమైన ఏమని ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది, యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఫస్ట్ ప్రాణ స్నేహితుడిగా భావించి ప్రేమించినట్లు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే ప్రేమ అనే పదాలు స్నేహితుల దగ్గర కూడా కనబడుతున్నాయండి. కానీ ఈ రోజుల్లో అవి చాలా తక్కువైపోయాయి. అవసరం ఉంటే మాట్లాడేవారుగా, అవసరం లేకపోతే మాట్లాడిన వారుగా కూడా ఈరోజు స్నేహాలు ఉన్నాయి కదండి. డబ్బులు ఇప్పిస్తేనే స్నేహితులు, డబ్బులు ఇవ్వకపోతే స్నేహితులు కాదు. సహాయం చేస్తేనే స్నేహితులు, సహాయం చేయకపోతే స్నేహితులు కాదు. నీ మాట ఆడితేనే స్నేహితులు, ఈ మాట ఆడకపోతే స్నేహితులు కాదు. ఇలాగా స్నేహానికి ఏదో ఒకటి ముడిపెట్టేస్తారు కొంతమంది. స్నేహంలో స్వార్థం ఉండదు, స్నేహానికి వస్తువు మార్పు ఉండదు, స్నేహానికి ఏదో ఇచ్చిపుచ్చుకోవటం ఉండదు. స్నేహం అనేది దేనికి సంబంధమైనది కాదండి. ఇక్కడ యోనాతాను దావీదు అంతగా ఒకరినొకరు ఇష్టపడ్డారంట, ఒకరినొకరు అభిమానించుకున్నారంట, ఒకరొకరు స్నేహితులుగా ఉన్నారు. ఇక బైబిల్ గ్రంథంలో వాళ్ళు మించిన స్నేహం మనకి ఎక్కడ కనబడదు. మరలా దేవుడు అండ్ అబ్రహాము గారు కనబడతారు, అంత గొప్ప స్నేహితులు. అంటే అది మళ్ళీ దైవ మానవ ప్రేమ. ఇలా మానవులే, మనుషులే, కానీ అక్కడ మరలా అబ్రహాము దేవుడు కూడా స్నేహితుడిగా ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి యోనాతాను దావీదు గారి విషయంలో మనం చూస్తున్నప్పుడు వీళ్ళ స్నేహము చాలా గొప్పదిగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున స్నేహితుల రోజున చేసుకుంటున్నారు కానీ దానికి న్యాయం చేయట్లేదండి, దాని న్యాయంగా ప్రజలు బ్రతకట్లేదు. ఆ స్నేహంలో ఉన్న అర్థము చేసుకోలేకపోతున్నారు ఈనాటి ప్రజలు. అయితే మనకు కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మరి సౌలు చనిపోతాడు, యోనాతాను కూడా చనిపోతాడు. స్నేహం చనిపోదు కదండి. చూడండి ఒకసారి, మరి సామ్యూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 1వ వచనం చదువుకుందాం, జస్ట్ ఒక వచనమే. 2వ సామ్యూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. సామ్యూయేలు చదువమ్మా, చదువు. ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలదాయని దావీదును అడిగాను. చదువమ్మా. సౌలు కుటుంబమునకు సేవకుడగు దేవాయను ఒకడుండగా వారు అతనిని దావీదునద్దకు పిలవనంపిరి. రాజు దేబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడనైన నేనే దేవాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా ఉపకారము చేయుటకు సరిపోద్ది. ఇక్కడ మనము 6వ వచనం చదవము. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకును పుట్టిన
మెషి మేబీ బోషేతు. బోషేతు ఉమ్. బోషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెషి బోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. సరిపోద్దులేమ్మా, సదాకాలము సరిపోద్దు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక దావీదు గారు రాజు అయిపోయిన తర్వాత దావీదు గారికి రాజసింహాసనం ఎక్కిన తర్వాత సహజంగా మనకి కొత్త కొత్త పదవులు వచ్చిన, డబ్బు కలిగిన, మనకి అసలు కలుసున్నవారే జ్ఞాపకం ఉంటారు. మనకి గతంలో ఎవరు జ్ఞాపకం ఉంటారండి? కానీ దావీదు గారికి అలా కాదు. ఎందుకో యోనాతాను దావీదుకున్న స్నేహం ఎంత గొప్పదో చూడండి. మరి కొంతకాలం అయిపోయిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చిందంట. అప్పట్లో నేను నా స్నేహితులు సరదాగా ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళము, ఎంతో మేము గొప్ప గొప్ప విషయాల్లో మేము పాల్గొన్నాము అని ఆలోచన వచ్చినప్పుడు ఒక డౌట్ వచ్చిందంట. యోనాతాను ఇంత ప్రాణ స్నేహితుడు కదా నాకు, అతన్ని బట్టి వారు కుటుంబంలో ఎవరికైనా ఉపకారం చేయడానికి ఒక్కడగడ మిగలలేదంటవా అని అతన్ని ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేసి వెళ్ళి తిరుగు, ఎవడు లేడా వాళ్ళ కుటుంబంలో చూస్తున్నప్పుడు ఈ యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడండి. ఇతని పేరే మెఫీబోషేతు. ఇతడు మరి నిజంగా ఎటువంటి వాడంటే కుంటివాడు, కాళ్ళు లేనివాడు. భయపడుతున్నాడేమో, చంపేస్తాడేమో దావీదు, ఎందుకంటే మేము శత్రువులం కదా అనుకుని భయపడుతుంటే దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడకు, నిన్నేమీ చేయను. నీ తండ్రి ఎవరో తెలుసా, మీ నాన్న ఎవరో తెలుసా? ఓరు బాబు, మీ నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా, ఇద్దరం కలిసి మేము తిరిగాను తెలుసా, ఇద్దరం కలిసి గుర్రాల మీద తిరిగాను తెలుసా, ఇద్దరం ఒకే కంచంలో తిన్నామని తెలుసా? ఎందుకు భయపడతావు? కాబట్టి మీ తండ్రి గారి ఆస్తి, మీ తాతగారి ఆస్తి, ఎంత భూమి అయితే ఉన్నదో అంతా కూడా నేను తిరిగి మరలా నీకు ఇప్పిస్తాను. సదాకాలం నేను ఎక్కడైతే భోజనం చేస్తాను ఈ రాజ్య భోజనం నువ్వు కూడా తినాలని అతను ఆజ్ఞాపించినప్పుడు అతను ఎంతగానో బాధపడిపోతాడండి. ఈ కుంటువాడి మీద నీకు ఎంత దయలా వచ్చిందయ్యా అంటే, నిన్ను బట్టి కాదులే, మీ డాడీ, మీ నాన్న నా స్నేహితుడు. అంటే స్నేహము, నిజమైన స్నేహం ఎప్పుడు చచ్చిపోదు. మనిషి చచ్చిపోయినా ఏదో రూపంలో వాళ్ళకి సహకారం చేయాలనే ఆలోచన నిజమైన స్నేహములో మనకి కనబడుతూ ఉంటుంది పిల్లారా. కాబట్టి స్నేహము చాలా గొప్పది. స్నేహము మనుషులు మరణించిన హృదయములో అది మరణం ఉండదు. స్నేహము అంత గొప్పది. కానీ దినాన్న నామకార్థంగా స్నేహితులు రోజులు చేసుకున్నారు, కానీ అది నిజమైన స్నేహముకు ఆనవాలు కాదండి. అయితే లాస్ట్గా మనం ఒక వచనాన్ని చూసి ముగించుకుందామండి. యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను నీకాజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. దాసుడు తన యాజకుడును చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులమని పిలవక స్నేహితులమని పిలుచుచున్నాము. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. సరిపోద్దమ్మా, చాలండి. లాస్ట్ వచ్చిన మీద మనం చెప్పి ముగించేసుకుందాం. కానీ ఇందాకంతా చెప్పిన వర్తమానం ఒక వంత అయితే ఇది చాలా ముఖ్యమైన మాటలు. అందరూ కూడా దీన్ని మరొకసారి చదువుకుని ఈ భావాన్ని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు అంటూ ఉన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాను కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు.
స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడం. స్నేహితుల్లో ఉన్నాయి. ఇప్పుడు స్నేహం చేసినంత మాత్రాన మనము పరిపూర్ణంగా అన్నీ ఇవ్వలేం కదండి. అప్పుడు ఒక స్నేహితుడిని, మన కుమార్తెను, మన కుమారుని పక్కన పెడితే మన కుమారుడికి ఇచ్చినంత ధనము, సహాయము స్నేహితుడికి ఇవ్వలేం. సహజమండి అది. అది యేసు ప్రభు చెబుతున్న స్నేహము కొంత స్థాయి పెరిగిపోయింది ఇక్కడ. ఇప్పుడు దాకా మనం ఎవరెవరి కోసం చెప్పుకున్నాం? సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు వివరించుకున్నాం, యోబు జీవితంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం, అదేవిధంగా దావీదు యోనాతాను గురించి చెప్పుకున్నాం. ఇదంతా ఒక పక్క అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న స్నేహము చాలా ఆకాశమంత ఎత్తుల్లో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరలా చదువుతున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఈ లోకంలో చాలా స్నేహాలు ఉన్నాయి, కానీ ప్రాణం పెట్టే అంత స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. నాకు ఉన్నారు, మీకు స్నేహితులు ఉన్నారు. ఎంతవరకు ఉంటారు ఆ స్నేహితులు అనేవారు? సహజంగా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎంత సహాయం చేయాలో అంత చేస్తారు, ఎంత సహకారంగా ఉండాలో అంత సహకారంగా ఉంటారు. ప్రాణం పెట్టే అంత స్నేహితుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు మనకి కనపడరు. అయితే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంట? ఎక్కువైన వాడు ఉన్నాడా? లేడు. అయితే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా? క్వశ్చన్ వేసాడు ఆయన. మనప్పుడు ఏం చెప్పాలి? ఎవ్వరూ లేరు ప్రభు అని చెప్పాలి. అయితే మీరు నా మాటలు గైకున్న ఎడల, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ మాటలైతే చెబుతున్నారో ఆ మాటలు గైకుని వాటిని మనము చేసిన ఎడల అప్పుడు మనం ఆయన స్నేహితులై ఉంటాము. ఎందుకు ఈ మాట ఆయన చెప్తున్నాడు తెలుసా? అంటే ఆయన స్నేహితులైన మన కోసము ఇప్పుడు ఆయన ప్రాణము పెట్టేశాడు. ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారికి మనము స్నేహితులు అవ్వాలి అంటే ఆయన చెప్పిన వాటిని మనము చేయాలంటండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను స్నేహితుడిగా భావించాలి అంటే, ఆయన స్నేహితులు మనం అవ్వాలి అంటే కనుక ఆయన చెప్పున్న ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఏమైతే చెప్తున్నాడో అవి చేసేవారుగా నేను ఉండాలి. కిందకి చెప్తున్నాడు, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మను దాసునని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకంటే స్నేహితులకు అన్నీ చెప్పుకుంటాం, యజమానులు చెప్తారా? చెప్పరండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మీరు నాకు స్నేహితులు అవ్వాలి అంటే నేను ఏ విషయాలు చెప్తున్నానో ఆ విషయాలు మీరు గైకొనాలి. మరి యోహాను సువార్త అంతా మీరు చదువుకుంటే ఈ 16 అధ్యాయము 15 అధ్యాయము అంటే ఏమేమి చేయాలో 17 అధ్యాయం చాలా విషయాలు చెప్తాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఏమైతే చేశానో మీరు అదే చేయాలంటాడు. యేసు ప్రభువారు చాలా విషయాలు అక్కడ కింద జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తు ఎలాగైతే అనేక మందిని ప్రేమించాడో మనం అలాగే ప్రేమించాలి. క్రీస్తు అనేక మంది కొరకు తను ఎలాగైతే బలైపోయాడో మనము అదే ద్వారంలో ముందుకు కొనసాగాలి. మరి ఇంకా మనం ముందుకు చెప్పాలంటే యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు గైకొనటం అంటే. దానివల్ల లాభం ఏంటి మనకి? ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. ఆల్రెడీ మన కొరకు ప్రాణం పెట్టేశాడు, అయిపోయింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు స్నేహితుడు అనుకోండి. ఒకసారి ఊహించుకోండి. ఒకసారి మనకి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ స్నేహితుడిగా ఉంటేనే రెచ్చిపోతాం మనం. నాగేంద్రా ప్రెసిడెంట్ స్నేహితుడు అంటాం. ఒక ఎమ్మెల్యే స్నేహితుడిగా ఉంటేనే మన రేంజోలా ఉంటుంది. మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని వాక్యం చెప్తుంది కదా.
ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో మనం స్నేహం చేస్తే కనుక ఇంకా మన బ్రతుకు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సమాధానముగా ఉంటుంది. మన ఒక అన్న చెప్తున్నారు కదా వచ్చి, యేసుక్రీస్తు నమ్ముకుంటే సమాధానం వస్తుందని చాలా మంది చెప్పారు, నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నమ్ముకున్నాక నాకు అర్థమైంది, ఎంతో సమాధానంగా ఉందంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో స్నేహము, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా సమాధానంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. మరీ ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారితో మనం స్నేహం చేస్తూ ముందుకెళ్తే కనుక ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనము ఈ లోకంలో చూడండి, చాలా మంది మనతో స్నేహం చేస్తారు, కొన్ని రోజులు అయిపోయాక ఇద్దరు ఏజెన్సీ వచ్చి వాళ్ళు సైడ్ అయిపోతారు, మనము సైడ్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనుషులుగా మన స్నేహాలు కడదాకా నిలవవు, తెగిపోతుంటాయి. కాబట్టి మన యొక్క గురి ఎవరితో మనం స్నేహం చేయాలంటే దేవునితో స్నేహం చేయడానికి మనం తప్పనిసరిగా ముందుకు కొనసాగాలి. అలాగని మనుషుల్ని పక్క పెట్టమని కాదు, కానీ మనుషులతో కూడా స్నేహము చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్నేహము చేశారు, స్నేహితులుగా కొనసాగారు, ఆ స్నేహితులు పిల్లలను కూడా ఆదుకున్నట్లు మనం చెప్పుకున్నాం కదండి. కాబట్టి మనుషులు చెడ్డవారనో మనుషులు త్రోసివేయమని పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు, కానీ మొట్టమొదటి స్థానాన్ని ప్రభుకిస్తూ ప్రభుతో మనం స్నేహం చేస్తే మనకెన్నో లాభాలు ఉన్నాయి, మనకెంతో సంతోషం ఉన్నది. మరీ ముఖ్యంగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనము స్వాతంత్రించుకుంటాం. మరి అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే అబ్రహాము గారు దేవుడితో స్నేహం చేయటం బట్టి దేవుడు అబ్రహాము గారిని మర్చిపోకుండా తర్వాత ఏమన్నాడంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడంటే, అంటే అక్కడ అబ్రహాము గారితో క్లోజ్ చేయలేదు దేవుడు. అబ్రహాం గారు చచ్చిపోయి పరదేశం వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడు మర్చిపోవట్లేదు, నా స్నేహితుడే అబ్రహాము, చనిపోయినా నా స్నేహితుడే. అంటే అంత లాభాలు మనకుంటాయి. మన కుటుంబానికి, మనకి, మన ఆత్మీయ జీవితానికి స్నేహం ఎంతో ప్రాముఖ్యమైనది. స్నేహం చాలా గొప్పది. కానీ మన స్నేహము మొట్టమొదటిగా దేవునితో ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండాలి. ఇంతకీ స్నేహం ఎలా చేయాలి? మనుషులతో స్నేహం చేస్తాం మనం, దానికి ప్రతిరూపం ఏంటి? ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మనం ఉంటాం కదండి. సహజంగా ఇదే వచ్చేసి స్నేహం అంటే. వాళ్ళు సినిమాకి రమ్మంటే వెళ్తాం, మందు తాగమంటే తాగుతాం, బిర్యానీ తినమంటే తింటాం, వాళ్ళు ఏం చెప్తే అది చేసేదే స్నేహం అంటే. అదే స్నేహం అంటే, లోక స్నేహాలు. మరి యేసుక్రీస్తు ప్రభు వారితో స్నేహం అంటే ఆయన మనకు అర్థం అవ్వాలి, ఆయనతో మనం మాట్లాడాలి. ప్రార్థన చేయటం ద్వారా స్నేహం బలపడుతుంది, వాక్యం చదువుకోవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, స్నేహం బలపడుతుంది. ఆయన సన్నిధిలో గడపటం ద్వారా స్నేహం బలపడుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులతో స్నేహం చేసేట కంటే లాస్ట్కి ఫైనల్గా చెప్పాలంటే ఆ క్రీస్తు ప్రభు వారితో స్నేహం చేయట మనకెంతో ఎంతో లాభం, మనకి ఎంతో ఆశీర్వాదం కూడా. కాబట్టి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ తండ్రితో సహవాసం కలిగి ఆ దేవునితో మనం స్నేహం చేద్దాం. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ వర్తమానము ద్వారా బలపడిన వారు చిన్న ప్రార్థన చేయండి అమ్మా.